మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అర్బన్ కార్యదర్శి చెరుకుపల్లి భరతసింహారెడ్డి జన్మదిన వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పలు గ్రామాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, చెరుకుపల్లి భరతసింహారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై షాల్వా కప్పి ఆయన చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజులలో భరతసింహారెడ్డి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి భరతసింహారెడ్డి మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా పలు గ్రామాల నుండి, కాలనీల నుండి పెద్ద సంఖ్యలో నా అభిమానులు, నాయకులు హాజరై నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఎల్లకాలం మీ అభిమానం నాపై ఇలాగే ఉండాలని ఆయన కోరారు. నరసింహారెడ్డి గారికి జన్మదిన శుభ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. కాలనీ వారు ఎంతో ఉత్సాహంగా నరసింహారెడ్డి గారికి జన్మదిన
భరత్సింహారెడ్డి గారికి జన్మ చేయడానికి విచ్చేసిన అంబేద్కర్ నగర్ వాసులు అభిమానంతో ఉన్నారు. గరిగే శేఖర్ గారు వారి మిత్ర బృందం కూడా భరత్సింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేశారు. 127 వారికి స్వాగతం. వారి కుమారుడికి భరత్సింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి బస్తీ వాసులు అభిమానంతో విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారి మిత్రగా జీడిమెట్ల డివిజన్ నుండి భరత్సింహారెడ్డి గారు కూడా వారికి అభినందన తెలియజేస్తూ శాల్వతో పూలమాలతో సత్కరిస్తూ ఉన్నారు. కొత్తగా ఎన్ని అభినందనలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుత్బుల్లాపూర్ గ్రామ ముద్దుబిడ్డ స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి గారాల పుత్రుడు, అదేవిధంగా వారి తల్లి అయినటువంటి 132వ డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారి పుత్రుడి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కాలనీల నుండి అభిమానంతో, ఆత్మీయతతో అతనికి బర్త్డే విషెస్ చెప్పడానికి విచ్చేసిన చాలా మందికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మేము చిన్నప్పటి నుండి కూడా తనను చూస్తూనే ఉన్నాం. అతడు మంచికి మారుపేరు. అన్నా అంటే నిన్నున్నా అనే విధంగా ఏ ఒక్క పేద కుటుంబాన్ని కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ రాజకీయంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ కార్పొరేటర్ స్థాయికి ఎదిగాడు. ఇంకా జీవితంలో ఎన్నో మంచి పదవులు ఆశించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు తనకు భగవంతుడు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ మా
ప్రాణం, మా రక్తం, మా భరత్సింహారెడ్డి అన్నగారిది ఇలా పుట్టినరోజు సందర్భంగా మేమందరం కలిసి రావడం జరిగింది. ఇవాళ ఎంతో ఘనంగా అందరం కలిసి మెలిసి సక్సెస్ఫుల్గా మేము ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేసినాము. మరి ఒక్కసారి భరత్సింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 132 డివిజన్ యంగ్ డైనమిక్ లీడర్ భరత్సింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కుత్బుల్లాపూర్లో ఒక పండగ వాతావరణం ఉన్నది. పొద్దున్న నుంచి యంగ్ లీడర్, మంచి మనిషి, ప్రతి ఒక్క బీద అందరికీ వర్గాలకు అందరికీ సాయం చేసి అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే పలికే భరత్సింహారెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన చెరుకుపల్లి భరత్సింహారెడ్డి గారు జన్మదినాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా గ్రామ ప్రజల తరపున, వివిధ కాలనీల తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో రోజులు జరుపుకోవాలని, అందరి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మనసారుగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. भरत सिम्हा रेड्डी को नमस्कार। उनका जन्मदिन को बहुत बहुत ढेर हमारे टीम के उनके वजह से सबको बधाई हो उनका जन्मदिन को। उन्होंने बहुत अच्छा काम करते हैं। हम लोग उनके लिए आए हैं इनका स्वागत करने के लिए, और उनको बहुत बहुत ढेर हमारा टीम के तरफ से मुबारकबाद हो। और उनको आगे जाने के लिए बहुत उनके पास हिम्मत भी है, और हम लोग भी सपोर्ट करते हैं, और पूरा हमारा टीम उनके साथ है। उनके लिए बस इतना ही कहूंगे, वो बहुत अच्छे हैं, हर एक दुख सुख में भी साथ देते हैं, और बहुत वो दिल के भी अच्छे हैं, और ऐसे ही अच्छे रहेंगे और सबके लिए खड़ा रहेंगे, और सबके लिए सबको उनको सपोर्ट करिए आप लोग। और उन्होंने सबके लिए मदद करते हैं, सब गरीब के लिए भी खड़े रहते हैं। उन्होंने हर एक दुख सुख में सबका साथ देते हैं। उनका जैसा इंसान बहुत अच्छे हैं। हमको तो तेलुगु नहीं आता, हिंदी आता, बस इतना ही कहेंगे उनके लिए। उनको बहुत बहुत बधाई हो। नमस्कार। ఈరోజు చెరుకుపల్లి భరత్సింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా మిత్ర బృందం అందరం ఇక్కడ రావడం జరిగింది. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలియజేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు భరత్సింహారెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, మా భారతీయ జనతా పార్టీ పెద్ద ఆశీస్సులు ఉండాలి, అన్నగారికి పెద్ద లీడర్ కావాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు భరత్ అన్న. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా నా పుట్టినరోజు ఎంతో ఘనంగా నిర్వహించిన నా ఒక మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి పుట్టినరోజు ఇలా జరుపుకుంటూ పోతూనే ఉన్నాము. కాబట్టి యువతకు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా ప్రజాసేవలో మీ అందరూ కూడా ముందుకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా కోరుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీలో మీరు ఏదైతే కృషి చేస్తున్నారో తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.